యానం ద్రాక్షరామరోడ్డులో గల శ్రీ సాయి గణేష్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ అధినేత కర్రపండు శివస్వామి ఆధ్వర్యంలో లక్షణమార్చన కలశ పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం స్వాములకి దీక్ష కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పరిసర ప్రాంతాల స్వామితో పురవీధుల మీదుగా గోదావరి వరకు పేట తొలి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయి గణేష్ హోమ్ నీడ్స్ వద్ద తోట నారాయణరావు, మల్లిపూడి చంద్రారావు, తిరగల రాంబాబు గురుస్వాముల ఆధ్వర్యంలో కోన రఘుస్వామిచే లక్షణ మార్చిన కలశ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అరటి బొంతలతో ఏర్పాటు చేసిన మండపం వద్ద కర్రపండు శివస్వామి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున అయ్యప్ప భవాని శివస్వాములు పూజకు హాజరయ్యారు. దీంతో ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. పడి అనంతరం భక్తులందరికీ పడి అందించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, కనకాలపేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. स्वामी वो एड्रेस एंट्री पक्का चोड़ स्वामी काली स्वामी चवरदा करा हेलो సాయంత్రం కావాలి మళ్ళీ మాకు ఒడికి లెక్కెట్టుకోమన్నారు. అందుకని Professional mix DJ.
ఒక పుష్పాన్ని తీసుకోండి. ఓం గంధం వేయండి. గంధం పువ్వుతో గంధాన్ని తీసుకుని పెట్టండి వినాయకుడికి. గరిక పూసతోటి ఓం గణేశాయ నమః అంటూ వినాయకుడికి శరీర అవయవాలకి అదాంగ పూజ. ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ ఆ వెలిగి నాగవతులు ఒకసారి తీసుకుని అలాగే ఓం వనస్పతి మహాగణాధిపతి లక్ష్మణ ద్రౌపది వినాయకుడికి అలాగే మీకు అరటి డెక్కి ఇచ్చారు. ఆ అరటి డెక్కలు అక్కడ పెట్టి వినాయకుడి దగ్గర పూర్వం బిళ్ళ చెప్పండి. ఓం పురుషాయ శ్రీ మహాగణాధిపతి లక్ష్మణ ఆనందకర్పూర నీరాజనానంతరం కూర్చోదకం సమర్పయామి నమః. నమస్కరోమి. మాలలకి తీసుకుని కళ్ళకి తీసుకుని పైనున్న భక్తులందరికీ కూడా అలా పైకెత్తి ఒకసారి చూపించండి. స్వాములందరికీ కూడా ఒక పుష్పాన్ని తల్లికోండి. పుష్పం అండి మొదలు పెట్టేయండి. 2 నక్షత్రాలు వేయండి. ధ్యాయామే ఓం హిమాద్రి స్వాతం ఆవాహయామి పొదిగిన సింహాసనంలో వల్లి దేవసేన అనే భార్యలతో కూడిన సుబ్రహ్మణ్య స్వామి కాక నాగబంధము 2 పాములు సంసారం చేసే నాగపామును కూడా ఇందులోకి ఆవాహన చేసాం. చక్కగా వారికి ఆసనం వేసి కూర్చోబెట్టారు. వారి పాదాలు కదులుంటా భావిస్తూ ఒక్కరి ఎదురుగా అక్కడ వేయండి. సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య శ్రీ బాలసుందర మహామంత్రస్య గణకరుషి ఓం అస్య శ్రీ బాలసుందర మహామంత్రస్య క్లీం శక్తి ఒక్క నీళ్ళు చేతులు వేసుకుని 2 చేతులు కలుపుకోండి. మమ బాలాదున్నత ప్రసాద జతే జపే పూజే వినియోగ ఆం అంగుష్టాభినవ ఐం పంచమోషుడు ఐం అనామికాభ్యం క్లీం సరసే స్వాహ సౌహు సంభవస్వరామిది బాల ఓం బాలజ పుష్పాగ అమ్మవారిని అలా పుట్టుకోండి. అగరపుల్ల వెలిగించండి స్వామి. దీపం దర్శనం అమ్మవారికి దీపాన్ని చూపించండి. ఓం సౌం క్లీం శ్రీమాత్ర మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి మహాగౌరీ దాత సర్వ బాలదాత ప్రియుతం నారికేళ కదలి
ఓం ధ్యానాయ స్వాహ ఓం బుధానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య తాంబూలం అమ్మవారికి తాంబూలం చాలా ప్రీతి ఉంటే ఒక్క వేయండి లేకపోతే ఎర్రక్షతలు వేయండి ఓం పెట్టేయండి అమ్మవారి దగ్గర పెట్టేయండి తాంబూల జరునాంతరం అందరూ ఒకసారి పైకి లేచి అరచేతులు వేసుకోండి సమయప్ప చెప్పండి తల్లులు అందరూ కూడా ద్వితీయ సోపాన దేవత అన్నపూర్ణేశ్వరి హృదయం మీద చేసుకోండి మామ దగ్గర పూజా ఫలితాలతో కూడా అమ్మవారి పాదాల దగ్గర వదిలిపెట్టేయండి. బాలాంబిక ప్రసాద్ పడుకున్నాడు ఆయన. మనందరికీ అన్నం కావాలి అని అనుకుంటే మాత్రం ఈ జన్మ కాదు 7 జన్మలకి కూడా అన్నానికి లోటు లేకుండా ఉంటే ఇంకా కావాల్సిన ఆస్తి ఉంది. అన్నం ఉంటే ఆరోగ్యం ఉంటుంది. అన్నం పుష్కలంగా కావాలంటే ఈ అన్నపూర్ణాదేవిని మళ్ళీ ఒకసారి పిలుద్దాం. అందరూ కూడా 2 చేతులు ఊపి మరి అడగాలి. పత్ని